తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కమిషన్ తన నివేదికలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వేలెత్తి చూపడంతో భవిష్యత్తులో ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ నివేదికపై త్వరలో అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ చర్చకు కేసీఆర్ స్వయంగా హాజరై తన వాదన వినిపిస్తారా లేదా అనేది చూడాలి. ఈ నివేదిక కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ పై చర్యలు తీసుకోవడానికి ఒక బలమైన ఆధారంగా నిలిచిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఘోష్ కమిషన్ నివేదికపై మంత్రివర్గ సమావేశంలో మంత్రులు చర్చించి కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఇతర ఉన్నతాధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం చట్టపరంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చేపట్టే చర్యలు తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుకు దారితీసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నివేదికను రాజకీయంగా వాడుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై పోరాటానికి ఈ నివేదికను ఒక అవకాశంగా భావిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. దీనిపై కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తాయో, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కమిషన్ తన నివేదికలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వేలెత్తి చూపడంతో భవిష్యత్తులో ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ నివేదికపై త్వరలో అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ చర్చకు కేసీఆర్ స్వయంగా హాజరై తన వాదన వినిపిస్తారా లేదా అనేది చూడాలి. ఈ నివేదిక కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ పై చర్యలు తీసుకోవడానికి ఒక బలమైన ఆధారంగా నిలిచిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఘోష్ కమిషన్ నివేదికపై మంత్రివర్గ సమావేశంలో మంత్రులు చర్చించి కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఇతర ఉన్నతాధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం చట్టపరంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చేపట్టే చర్యలు తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుకు దారితీసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నివేదికను రాజకీయంగా వాడుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై పోరాటానికి ఈ నివేదికను ఒక అవకాశంగా భావిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. దీనిపై కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తాయో, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.